హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 4 ఏళ్ల కిందట ప్రపంచ దేశాలు ఉక్కిరిబిక్కిరైన సంగతి తెలిసిందే. కరోనా సృష్టించిన విధ్వంసంతో అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమయ్యాయి. దీని నుంచి ఇంకా చాలా దేశాలు కోలుకోలేకపోయాయి. అమెరికా కూడా ఈ జాబితాలోనే ఉందని చెప్పొచ్చు. ప్రభుత్వ వ్యయాలు భారీగా పెరిగి పన్నుల్లో కోత కూడా విధించడం వల్ల దశాబ్దాల కాలంగా అగ్రరాజ్యంలో అప్పులు విపరీతంగా పెరిగాయని చెప్పొచ్చు. గతేడాది డిసెంబర్ నాటికి అమెరికా అప్పులు ఏకంగా $34 ట్రిలియన్ చేరాయి. ఇది మన కరెన్సీలో అయితే 2,827 లక్షల కోట్లు. అంటే ఒక్కో అమెరికన్ నెత్తిపై దాదాపు 83 లక్షల అప్పు ఉన్నట్టు తేలింది. అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ లేటెస్ట్ రిపోర్ట్లో ఈ వివరాలు వెల్లడించింది. ఇక బడ్జెట్ లోటు కూడా ఎన్నడూ లేని రీతిలో పెరిగిపోయిందని తెలిసింది. వాస్తవానికి అమెరికా 2029 కల్లా ఈ స్థాయి అప్పులకు చేరుకుంటుందని అంచనా వేయగా ముందే అలా జరగడం ఆందోళన కలిగిస్తోంది. 2019-20లో కరోనాతో తలెత్తిన సంక్షోభం, తర్వాత విధించిన లాక్డౌన్ దెబ్బకు అనేక కంపెనీలు మూతపడి ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది. తర్వాత ఇన్ఫ్లేషన్ పెరిగిపోవడం, ఆర్థిక మాంద్యం భయాలు అమెరికాను అప్పుల కుప్పగా మార్చేశాయి. 2000 జనవరి 1 సమయంలో అమెరికా అప్పు $5.6 ట్రిలియన్ ఉండగా అది 2010 నాటికి $12.3 ట్రిలియన్ చేరుకుంది. మరో 13 ఏళ్లలోనే ఇప్పుడు అది $34 ట్రిలియన్ చేరడం గమనార్హం. అమెరికా జీడిపి $26.5 ట్రిలియన్ అంచనా వేయగా జీడిపి అప్పు నిష్పత్తి 128.3%గా ఉంది. అక్కడ జనాభా 34 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా ప్రభుత్వ పాలసీలకు అనుగుణంగా అప్పులు ఇచ్చే సంస్థలు ఉన్నాయని, అందుకే ఈ అప్పుల భారం ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై ఇప్పటికిప్పుడు అంత ప్రభావం చూపకపోవచ్చని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రజలపై పన్నుల భారం అంతలా ఉండదని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో ఈ అప్పుల అంశం కీలక భూమిక పోషించనుందని తెలుస్తుండగా ధనికులు, కార్పొరేట్ల మీద పన్నులు విధించి అప్పుల నుంచి బయటపడాలని భావిస్తోంది బైడెన్ సర్కార్. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.